అద్భుతాలతో నింపుతూ మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తున్న గొప్ప విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎంత జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతుండో చూద్దాం. సామెతలు 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. జ్ఞానమును, దేవునికి మహిమ కలుగును గాక, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, న్యాయము యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశములను నొందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. దేవుడికి స్తోత్రం. తగిన సామెతలు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. మన జీవితాన్ని ఏ విధంగా నడిపించగాలి, మన జీవితాన్ని ఏ విధంగా ప్రయాణంలో దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలో వాటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహించడానికి వివేకములు, దేవునికి స్తోత్రం, వివేకులకు కావలసిన తెలివి, వివేచన, బుద్ధి, జ్ఞానము అన్నీ కూడా ఆయన యందు క్లుప్తమై ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు మనకు విషాదపరుచుతున్నట్ట. దేవుడికి స్తోత్రం. విషాదపరిచే ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి దేవుని సామర్థ్యత, దేవుని గొప్పతనం, దేవునికి మహిమ కలుగున్న జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగిస్తుందట. తెలివి లేని వారికి బుద్ధి, వివేచన లేని వారికి బుద్ధి. ఈ సామెతలు చాలా మన జీవితానికి ఎంతగానో మనము వాడుకున్నప్పుడు సామెతల్లో నుంచి ప్రతి వచనం మనతో మాట్లాడుతుంది. ప్రతి అధ్యాయంలో దేవుడు మన కోసము మేలులు దాచిపెట్టి పెట్టిండు. దేవుడికి మహిమ కలుగును గాక. సామెతలు ఎంత చక్కగా మనం నేర్చుకుంటూ, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరంట వీళ్ళు? జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. నీతి న్యాయములు దేవుని యందు భద్రపరచబడి ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించడానికి ఈ సామెతలన్నీ పొందుపరిచి నీ జీవితంలోకి, నా జీవితంలోనికి దేవుడు విడుదల చేసిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు ఎంతో గొప్పవి, ఆయన ఆశ ఎంతో గొప్పది మన పట్ల. ఆయన నెరవేర్చాలని చూస్తున్న మన జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతుంది. నువ్వు నేను సిద్ధంగా ఉంటే ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, గొప్పది అద్భుతంగా ఆశ్చర్యకనికి స్తుతులు స్తోత్రాలు చేస్తాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.